ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలన్నటువంటి పోరాటంలో భాగంగా అనేకమైనటువంటి బార్ అసోసియేషన్లు తిరుగుతూ అదేవిధంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో మన పనేంద్ర గారు, కరీంభయ్య, అదేవిధంగా పనేందర్, అనేక మంది దేవునూరి రవీందరు, అనేక మంది సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులతోనే కోఆర్డినేషన్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో న్యాయవాదులకు రక్షణ చట్టాలు కావాలని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే న్యాయవాదులకు రక్షణ చట్టాలు కావాలనేటువంటి ప్రధాన డిమాండ్తో అన్ని బార్ అసోసియేషన్ కోఆర్డినేట్ చేసుకొని హైకోర్టు ప్రెసిడెంట్ మొదలు పెట్టుకుంటే అన్ని లోయర్ కోర్టు, అది మున్సిపల్ కోర్టు ప్రెసిడెంట్తో సహా అందరినీ క్రోడీకరించుకొని రాబోయే రోజుల్లో రక్షించేటటువంటి న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఎంతైనా అవసరమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో ఈ విధంగా సాయంకాల సందర్భంలో అనేక మంది న్యాయవాద మిత్రులతో క్రోడీకరించుకొని మాట్లాడడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి ప్రభుత్వం త్వరగా ముసాయిదా బిల్లుని పెట్టడమే కాదు, దాన్ని ఆమోదించి ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చిందో అనేకమైనటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాలని అమెండ్మెంట్ కింద తీసుకొని ఎమ్మటే అమలు చేయాలని చెప్పేసి కూడా ఒక లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మానవులకు ఎంతోమందికి రక్షణ కల్పిస్తున్న న్యాయవాదులకి ఈనాడు సమాజంలో రక్షణ కరుగావడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ మీ మిత్రుడు నరీష్ స్వామి, న్యాయవాది. జై.